రేవంత్ రెడ్డి వదిలేసిపోయే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళ మాటల కారణంగా, వీళ్ళ అనాలోచిత చర్యల కారణంగా, వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. వ్యాపార రంగం విశ్వాసం లేకుండా పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు అందరూ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతా ఉన్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తగ్గుముట్టం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటంటే, మీరు మమ్మల్ని తిట్టండి, మేము మిమ్మల్ని తిడతాము, ప్రజలు మనల్ని చూస్తే చాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మేం చేయలేదు, మీరు చేయకూడదు అన్నట్టుగా వ్యవహరించే చందంగా ఉంది. మీరు మమ్మల్ని విమర్శించండి, మేము మిమ్మల్ని విమర్శిస్తాం. ఇదా తెలంగాణ కావాల్సింది అడుగుతా ఉన్నాను. నిర్మాణాత్మకంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. చిత్తశుద్ధితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా వాళ్ళకు ఏ కోశాన లేదు. వాళ్ళ డిఎన్ఏలోనే, కాంగ్రెస్ డిఎన్ఏలోనే చిత్తశుద్ధి అనేది లేదు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి, టీఆర్ఎస్ అధినేత కూడా నాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. మా వైఫల్యాల జోలికి మీరు వెళ్ళకండి, మీ వైఫల్యాల జోలికి మేము వెళ్ళము. మీరు మమ్మల్ని తిట్టినట్టు డూ ఫైటింగ్ చేయండి, మేము మీతో తిట్టినట్టు డూ ఫైటింగ్ చేస్తాము. ఎవరి మీద కేసులు పెట్టారా, ఎవరికి జైలుకి వెళ్ళారో ముఖ్యం కాదు. నా తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉంది, నా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు జరుగుతున్నాయో ఈరోజు తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈరోజు సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాల హామీలు తుంగలో తొక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది.